అందరికీ నమస్కారం. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాను. నా పేరు బండ్రెడ్డి తులసీరావు. మాది కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర పెదపార్పుడు మండలం కొర్నిపాడు గ్రామం. మన అమర్నాథ్ పిరమిడ్ ధ్యానం మహాక్షేత్రం నుంచి మీ అందరికీ స్వాగతం తెలుపుతున్నాను. అలాగే మా గురువుగారైనటువంటి శ్రీ 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 పరమ పూజ్య రాజేష్ నాథ్జీ అఘోరి వారి పాదపద్మంకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నా ధ్యాన గురువైనటువంటి శ్రీ బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి నమస్కారం చేసుకుంటూ, అలాగే నేను మొట్టమొదట ధ్యానం నేర్చుకున్నటువంటి స్థలమైనటువంటి మా కురువృద్ధులు మరి అందరికీ సుపరిచితులు, ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి జక్కా రాఘవరావు గారు పద్మ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే మిత్రులు స్నేహితులు అందరికీ పిప్పల ప్రసాదరావు గారికి, అలాగే అన్నవరపాడు మరి అప్పారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులైనటువంటి బండ్రెడ్డి శేషుబాబు పద్మావతి గారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. మరి ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా గురూజీ అయినటువంటి శ్రీ 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 రాజేష్ నాథ్జీ అఘోరి గారు ద్వితీయ ఆగమనం. అలాగే నేను ఈ అఘోర్ అఖాడాలోకి ప్రవేశించి మూడో సంవత్సరం అయినటువంటి ఈరోజు నా జన్మదినం అన్నమాట. దాని వలన ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించడం మరి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నేను ఒక పిరమిడ్ ధ్యానిగా నా యొక్క ధ్యానాన్ని మొదలుపెట్టి తర్వాత మరి మా గురువు గారిని ఈ జన్మలో కలుసుకోవడం వల్ల నాకు పత్రిజీ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నేను ఎప్పటికీ నీ గురువుని కాదు. నేను మైత్రేయి వాణి అనేటువంటి మన ఒక పుస్తకాన్ని కూడా పత్రిజీ గారు రచించడం జరిగింది. అది రూపొందిస్తున్నప్పుడు కూడా పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పేవారు, నేను నీ గురువుని కాదని, నీ గురువు నీకు త్వరలోనే కలుస్తారని చెప్పేవాళ్ళు. పత్రిజీ గారు కాలం చేసినటువంటి 2 నెలల తర్వాత మా గురువు గారు అయినటువంటి పరమ పూజ్య రాజేష్ నాథ్జీ అఘోరి వారిని అకస్మాత్తుగా అనుకోకుండా ఏదో విధివశాత్తు అంటారు చూసారా, అట్లా కలుసుకోవడం జరిగింది. ఆయన యొక్క కార్యక్రమాల్లో కొనసాగుతూ ఈ యొక్క శ్రీ కాళీ కాలభైరవ పీఠానికి నన్ను పీఠాధిపతిని చేశారు. ఇక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అలాగే దీంతో పాటు ధ్యాన కార్యక్రమాలు, ధ్యానం క్లాసులు యథావిధిగా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మనకు పిరమిడ్ నిర్మించి ఎప్పుడు కూడా మనం గురువారం, ఆదివారం మరియు పౌర్ణమి, అమావాస్య మిగతా అనేక రోజుల్లో నిత్య అన్నదానం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి నా పుట్టినరోజే కారణం. వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మా పిప్పల ప్రసాదరావు గారిని, తర్వాత రాఘవరావు గారిని మరీ కోరుకుంటున్నాం. పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు మనందరి ఆనంద స్వరూపం. ఈరోజు సుమారు 129 దేశాల్లో శ్వాస మీద ధ్యాస అనేటటువంటి కాన్సెప్ట్ అందరికీ అందింపబడడానికి 47 సంవత్సరాలు అవిరామర కృషి చేసి ఒక 2 సంవత్సరాల క్రితమే ఈ చిన్న శరీరంతో ధ్యాన జగత్తు జరగాలంటే టైం పడుతోంది అని ఆయన శరీరాన్ని విడిచిపెట్టి మనందరి రూపాల్లో ధ్యాన జగత్తుకి నడుంబించినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి ఒక్కసారి మనందరం కరచాల ధ్వనులతో ప్రణామాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రాంతానికి 2వ పర్యాయం వస్తున్నటువంటి తణుకు నుంచి రాజ్నాథ్ సింగ్ గారు, వారు నాకు ఒక 4 సంవత్సరాలుగా పరిచయం ఉంది. మరి వారిని కూడా మనం ఆహ్వానించుకున్నాం. ఈ పశ్చిమ, తూర్పు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇంచుమించుగా ఈరోజు ధ్యానం, శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ పత్రి గారిది అందరికీ మొట్టమొదట అందించినటువంటి మా తండ్రి సమానులు జక్కా రాఘవరావు గారికి, అమ్మ పద్మ తల్లికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ, అలాగే వారి కడుపున పుట్టినటువంటి రత్నం కూడా ఒక గొప్ప యోగి
అవుతాడు అన్నట్లుగా వారి చిన్నబ్బాయి గారు కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఆయన ఎంతో అద్భుతమైనటువంటి సాధన, హిమాలయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తూ అందరి చేత చేయిస్తూ అందిస్తున్నటువంటి ఆ బాబు కూడా వచ్చారు. నేను ఎంతో ప్రేమగా తమ్ముడు అని పిలుచుకుంటాను. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ప్రణామాలు తెలియజేస్తూ, నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు, అది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. 47 సంవత్సరాలుగా ఈ ఆలయంలో కొలువై ఉన్నటువంటి షిరిడి సాయి భజనలు ప్రపంచవ్యాప్తంగా చేస్తూ 2003లో ఆధ్యాత్మిక సత్యాన్ని, అసలైన సత్యాన్ని తెలియజేయడానికి ప్రయాణం ప్రారంభమైనప్పుడు చక్కగా నాకు ఒక గురువు కావాలి అన్నప్పుడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ నా జీవితంలోకి 2003లో రావడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు తుది శ్వాస విడిచిపెట్టే వరకు ఈ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తుని వ్యాప్తం చేయాలి అని నా ఆలోచనకి నా గురుదేవులు అద్భుతమైనటువంటి ఎనర్జీ ఇస్తూ నా ప్రయాణంలో ఈరోజు ఈ కొర్నిపాడులో ఈ తులసి గారు అఘోర గారి యొక్క పుట్టినరోజు సంబరాల్లో నాకు కూడా కొంత సమయం కేటాయించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ప్రణామాలు తెలియజేస్తూ, మున్ముందుగా ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. తర్వాత కొన్ని నా అనుభవాలు, అలాగే జక్కారాఘవరావు గారి, పద్మ గారి వారి అనుభవాలతో పాటు మనకిచ్చేటటువంటి సందేశాన్ని ఇవాళ తీసుకుందాం. ఒక్కసారి నేను ఈ రోజు ఇలా ఉండడానికి కారణమైనటువంటి ఒక చిన్న మంత్రాన్ని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అందరూ నాతో పాటు చెప్పండి. దిగంబరా దిగంబరా, అందరూ చెప్పండి. దిగంబరా దిగంబరా, గురు దత్తాత్రేయ దిగంబరా, గురు దత్తాత్రేయ దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా, శ్రీపాదవల్లభ దిగంబరా, శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా, నృసింహ సరస్వతి దిగంబరా, సింహ సరస్వతి దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా, మాణిక్య ప్రభువా దిగంబరా, మాణిక్య ప్రభువా దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా, స్వామి సమర్థ దిగంబరా, స్వామి సమర్థ దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా, షిరిడి సాయి దిగంబరా, షిరిడి సాయి దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా, సదానంద యోగీశ్వర దిగంబరా, సదానంద యోగీశ్వర దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా, బ్రహ్మర్షి పత్రి మహారాజ్ దిగంబరా, బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ కి దిగంబరా, ఔదుంబరా ఔదుంబరా, ఔదుంబరా ఔదుంబరా, నరసింహ యతివర ఔదుంబరా, నరసింహ యతివర ఔదుంబరా, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, గోవింద 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 గోవింద. ఇంకా ఎవరో ఒక్కళ్ళిద్దరు ఆలోచిస్తున్నారేంటి? గోవింద గోవింద. చక్కగా చేరుకున్న వైపు వేసుకో. ఒక్క 10 నిమిషాలు మనందరం ధ్యానం చేద్దాం. పత్రి మహారాజ్ 47 సంవత్సరాల క్రితం సదానంద యోగీశ్వరులు, రామచన్నారెడ్డి, అలాగే యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు అనేటటువంటి పుస్తకాన్ని ఇలా ఎంతో మంది గురువుల ద్వారా సత్యాన్ని తెలుసుకున్నటువంటి ఆ సత్యాన్ని అందరి చేత ఆచరింపచేస్తున్నాడు. ఇక్కడ ఒక్కరిద్దరు కొత్తవారు ఉన్నారు. గురువుగారు ధ్యానం సర్వరోగహరిణి అంటూ, ధ్యానం సకల భోగకారిణి అంటూ, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అంటూ 3 మాటలతో వారు ప్రయాణాన్ని ప్రారంభిస్తే, తులసి గారు లాంటి పిరమిడ్ మాస్టర్లు మాలాంటి వాళ్ళందరం భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు పత్రి మహారాజు నోటి వెంట వచ్చినటువంటి ఆ మాటని
సత్యమని నమ్మి ఆచరించి అందరి చేత ఆచరింపచేస్తూ తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకున్నటువంటి వారు ఉన్నారు ఈ ధ్యానంలో. రెండోది, నాకు ఏదైనా సమస్య ఉంది, ధ్యానం చేయండి. ఎటువంటి సమస్య నుండైనా అది బయటపడేస్తుంది. లేదు నాకు జ్ఞానం కావాలి, ధ్యానమే చేయండి. సంసారం బాగుండాలి, ధ్యానమే చేయండి. ఆర్థికంగా బాగుండాలి, ధ్యానమే చేయండి. దేనికైనా సొల్యూషన్ ఓన్లీ మెడిటేషన్ అని చెప్పినటువంటి యోగి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. మరి ఈరోజు తులసి గారు ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు ఆయన సేవలు ఈ ప్రపంచానికి అందిస్తూ ఉండాలని మనం ఆశిస్తూ ఈరోజు చక్కగా ఒక 10 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. తర్వాత ఈ కార్యక్రమాన్ని పెద్దలు నడిపిస్తారు. కళ్ళజోళ్ళు తీసేయండి. ఆ చేతులు ఒళ్ళో పెట్టుకుని సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. 1 నిమిషం లేట్ అయినా పర్లేదు. అది మధ్యలో రింగ్ అయిందంటే మిమ్మల్ని, మమ్మల్ని, మీ పక్కవారిని డిస్టర్బ్ చేస్తుంది. కరెక్ట్గా 10 నిమిషాలు. కొత్తవారు గమనించండి, పాతవారందరికీ తెలుసు. ఈ 10 నిమిషాలు ఏ దైవ రూపాలతో కానీ, ఏ గురువులతో కానీ, ఏ మంత్రతంత్రాలతో కానీ, ఏ రూపాలతో కానీ మనకు పని లేదు. సహజమైనటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస లోపలికి ఎలా వెళుతోంది, ఎలా వస్తుంది, అది బలవంతంగా పేల్చొద్దు, బలవంతంగా విడిచిపెట్టొద్దు. సహజంగా వెళ్ళి వస్తోంది ఆ శ్వాస లోపలికి ఎలా వెళుతోంది, ఎలా వస్తోంది, దాన్ని గమనించండి కళ్ళు మూసుకొని. చక్కని సంగీతం శ్రవణానందం చేస్తూ ఉంటుంది. మనం మాత్రం హాయిగా శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాసతో మనం చక్కని ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి.
శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే సాయి దేవాయ. చక్కగా మనం ఈ ఆలయంలో ఆ షిరిడి సాయిబాబా వారి ప్రతిమను ప్రతిష్ఠించుకొని వైభవపేతంగా ఆయన్ని కూడా ఆరాధన చేస్తున్నాం. మరి ఆయన దివ్య స్వరూపం మనం దర్శించాలి అంటే ఒక్క మార్గం, అదే షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. మరి ఆ షిరిడి ఎక్కడ ఉంది అంటే పత్రి మహారాజ్ చెప్పారు, అసలైన షిరిడి నీ లోపలే ఉన్నది. మరి ఆ లోపల ఉన్నటువంటి షిరిడిలోకి ప్రవేశించాలంటే చేయవలసిన పని సరైన గురువును పట్టుకోవడమే. ఆ సరైన గురువు ఎవరయ్యా అంటే ఒక్క శ్వాస మాత్రమే అని చెప్తోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. మిత్రులారా, శ్వాస మీద ధ్యాస. శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! కూసంత శ్వాసలో కొండంత సంజీవని ఉందన్నారు పత్రి మహారాజ్. మరొక 5 నిమిషాలు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం ఏకమై ఉందాం. ఈరోజు మనందరి అదృష్టం మహాయోగి పుంగవులైనటువంటి రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ధ్యానం చేయడం. వారి రాకతో కూడా ఈ ప్రాంగణం మరింత పావనం అయింది. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఆఖరి 5 నిమిషాలు చక్కని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమయ్యిందా? బ్రహ్మమురారి సువార్చితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ.
శాశ్వతలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశక లింగం ప్రణమామి సదా శివలింగం సిద్ధ సురాసురవందితలింగం వినుడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా కలశీలవతి సీత కథ వినుడోయమ్మా చెలువ మీద పంచవటి సీమలో తన కొలువు శ్రీయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరి రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా కనశీలవతి సీత కథ వినుడోయమ్మా రాముగని ప్రేమగని రావణ చెల్లి ముకు చమల కోసి సౌమిత్రి రాసెల్లి రావణుడా మాట విని పంతము పూని కైదిలి కొనిపోయి మాయలు పన్ని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా కనశీలవతి సీత కథ వినుడోయమ్మా రఘుపతి మీరని సుతుని కలిపినానమా రఘు చేసి నా సుగ్రీవుని రామవచన మహిమ ప్రతి ఉపదిని చేసి చేసిన నకులా హనుమంతుడు లంక చేరి వెదకే నలుదిశలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా కనశీలవతి సీత కథ వినుడోయమ్మా పాహియని సుంకవనిల సూకించి సీత పాహియని సుంకవనిల సూకించి సీత దరికి చేరి ముద్రిక తెలిపే విభుని వార్త ఆదరణి శిరోమణి అందుకుని పావని ఆదరణి శిరోమణి అందుకుని పావని లంక చేరి రాముని కొడకేగిను రివరింపుమని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా కనశీలవతి సీత కథ వినుడోయమ్మా దశరథ సూర్యుడు లంకను చేరి దశకంఠ తలల కోసి దశరథ సూర్యుడు లంకను చేరి దశకంఠ తలల కోసి ఆ కవి తప్పుని రాజును చేసి సీతను తెమ్మని పలికి చేరవచ్చు ఇల్లాలిని చూచి శీల పరీక్ష కోరి రఘుపతి నిజమైనది అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ పరీక్ష పతియానది తలదాల్చి అగ్నిదూత సీత పతియానది తలదాల్చి అగ్ని
సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఆఖరి ఒక్క నిమిషం చక్కగా ధ్యానం చేద్దాం. మళ్ళీ రాజనాథ్ సింగ్ స్వామి వచ్చిన తర్వాత వారితో కలిసి ధ్యానం చేద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత చివరి ఒక్క నిమిషం చక్కగా ధ్యానం చేద్దాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా. నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా. శివుడే శివుడే శివుడేగా. నాలో కదిలే ప్రాణం నింగిని నింపిన గాలి కదా, నాలో కదిలే ప్రాణం నింగిని నింపిన గాలి కదా, నింగిని నింపిన గాలే అందరి ప్రాణం మౌను కదా. అది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నా జఠరాగ్ని తెలుపంగా, వెలుపల వెలుగై విచ్చెనని. నా జఠరాగ్ని తెలుపంగా, వెలుపల వెలుగై విచ్చెనని. వెలుపల విచ్చిన ఆ వెలుగే అందరిలో జఠరాగ్ని కదా. నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నీలా నీరు నింగియును ఉన్నవి నాలో వెలుపలను. నీలా నీరు నింగియును ఉన్నవి నాలో వెలుపలను. భూతములై శివుడనగా, అశివమునాలు కలవేది.
శివుడని అననేలా నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా నీలై ఉన్నది శివుడేగా నాలో శివుడని అననేలా నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా నీలై ఉన్నది శివుడేగా నేను నీవు అన్నీ నేను నీవు అన్నీ ఉన్నాయి ఉన్నది ఒక్కడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒక్కడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే 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 శివుడేగా హరియును బ్రహ్మయు శివుడేగా హరియును బ్రహ్మను శివుడేగా ఆ శ్రీమాతయు శివుడేగా ఆ శ్రీమాతను శివుడేగా కాలాతీతుడు శివుడేగా కాలాతీతుడు శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఆఖరి 20 సెకండ్లు. ఏమి భాగ్యం మనందరిది. శ్వాస మీద ధ్యాస.
లాస్ట్ 5 seconds. 5 4 3 2 1 0. ఎవరు కళ్ళు తెరవద్దండి. చేతులు రెండు ఓపెన్ చేసి రెండు కళ్ళ మీద బోర్లించుకోండి. ఎప్పుడు ధ్యానం చేసినా చివర్లో ఇలా చేస్తే మరింత ఎనర్జీ ఉంటుందని చెప్పారు పెద్దలు. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి సంగీత నాద అమృతాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రకృతి మాతకి అందరూ ఒకసారి గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే తదుపరి కార్యక్రమాన్ని మరి జక్కా రాఘవరావు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. పత్రి మహారాజ్ తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మరింత సేవలు అందిస్తున్నటువంటి మహానుభావులు. మరి వారిని మనందరి కరతాళ ధ్వనులతో స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. అలాగే వారి సతీమణి అమ్మ జక్కా పద్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ అమ్మ కూడా పైకి రావాలి. మరొక 5 నిమిషాల్లో పూజ్య గురుదేవులు రాజ్నాథ్ సింగ్ గారు కూడా రాబోతున్నారు. మనం వారిని కూడా చక్కగా ఆహ్వానించుకొని వారి అనుగ్రహ భాషను కూడా తీసుకుందాం. ఓకే రైట్ మాస్టర్స్, ఇప్పటి వరకు 1 గంట సేపు చక్కగా ధ్యానరత్న ధ్యానగాన తుంబుర పిప్పల ప్రసాద్ గారి నాదంతో అద్భుతంగా మనం ధ్యానాన్ని ఆచరించడం జరిగింది. ఏమిటి ధ్యానం అంటే తెలియాలి. ఫస్ట్ మనకి దేనికోసం మనం ధ్యానం చేస్తున్నాం తెలియాలి మనందరికీ కూడా. ఇప్పుడు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి దయచేసి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఓకే అమ్మ రైట్. ధ్యానము అనగానే ఇప్పటివరకు చెప్పారు ప్రసాద్ గారు. కళ్ళు మూసుకున్నాం, పాదాలు 2 కూడా కలిసి ఉన్నాయి, చేతులు 2 వేళ్లలో వేళ్ళు పెట్టి రిలాక్స్గా ఒళ్ళో ఉంచాం. హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని సహజమైన శ్వాసను గమనిస్తూ కూర్చున్నాం కదా. ఇదే కదా మనంతా చేసింది, సహజమైనటువంటి శ్వాసను గమనిస్తూ కూర్చున్నాం. ఈ శ్వాసను గమనిస్తూ కూర్చున్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఏ కృష్ణారామ భజనతో పని లేదు. అలాగే మనసులో ఏ విధమైనటువంటి దైవ రూపాలు కానీ బాబా రూపాలు కానీ ఊహించవలసిన అవసరం లేదు. ఎందుకని అని అంటే ఊహించినంత వరకు మనం ఊహల్లో మిగిలిపోతాం. ఈ భూప్రపంచం మీద మనం జన్మ తీసుకున్నది భ్రమల్లో బతకటానికి కాదు, వాస్తవాలు జీవించడానికి వచ్చాం మనమంతా కూడా ఇక్కడికి. అయితే ఏది భ్రమ ఏది వాస్తవం అనుకున్నప్పుడు ఏనాడో కృతయుగం సత్యయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగంలో రాముల వారు జన్మ తీసుకుని భూప్రపంచం మీద ఒక వ్యక్తి మానవమానాలకు అతీతంగా జ్ఞానాన్ని సమీకరించుకుంటూ ఎటువంటి నిశ్చింతకరమైనటువంటి జీవితం జీవించాలి అన్నదానికి త్రేతాయుగంలో మనకి రాముడు ఉదాహరణగా మిగిలిపోయారు. తర్వాత వచ్చినటువంటి ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు జీవితం అంటే వైరాగ్యం కాదు, జీవితం అంటే కూడా వైభోగమే. అంటే వైభోగం అని అంటే ఏదో ఉన్నప్పుడు ఆనందంగా ఉండటం, సంపద లేనప్పుడు మనంతా దిగాలు పడిపోవటం అని కాదు. సంపదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది వచ్చినా ఏది పోయినా జీవితాన్ని ఆనందంగా జీవించేటటువంటి స్థాయికి ఎదిగితే అది ఒక వ్యక్తి జ్ఞానానికి పరాకాష్ఠగా భగవద్గీత అనే పేరుతోటి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా అందించారు. మరి అటువంటి భగవద్గీత 5000 సంవత్సరాలు పైచిలుకు అప్పటికి ఇప్పటికీ కూడా రాజ్యం ఏలుతూ ప్రపంచంలో అనేక దేశాల్లో ఒక జీవన గ్రంథంగా వెలసిల్లుతుందని అంటే దానిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, ఎందుకని ఆ భగవద్గీతని జీవన గ్రంథంగా మనం తీసుకోవాల్సి వచ్చింది అనుకున్నప్పుడు కృష్ణ పరమాత్మ మనకు చెప్పినటువంటి అంశం ఏమిటంటే నేను అనేది మన వ్యవహారిక భాషగా మనం మాట్లాడుతుంటాం. ఈ నేను అని అంటే ఏమిటి అంటే పైకి స్థూలంగా కనపడేటటువంటి దేహ పదార్థం నేనా, లేదంటే ఈ దేహ పదార్థంలో కదలికలు రావటానికి అందులో అంతర్గతంగా ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉందో
ప్రాణశక్తిగా ఉన్నదో దాన్నే మనం ప్రాణం అనవచ్చు, చైతన్యం అనవచ్చు, వాడుక భాషలో ఆత్మ పదార్థం అని చెప్పి చెప్పుకోవచ్చు. అది భగవద్గీతలో స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది. నేను అనేది దేహ పదార్థం కాదు, దీనిలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ పదార్థం అని చెప్పి చెప్పబడింది. నిజానికి ఏది మన వాస్తవికత అని అంటే, ఈ దేహం ఏ రోజు ఉంటుంది, రేపొద్దున వెళ్ళిపోతుంది. కానీ అందులో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ పదార్థం అనే దానికి మరణం అనేటటువంటిది లేదు కదా. ఇది స్పష్టంగా మనకి 5,000 సంవత్సరాల నుండి కూడా చెబుతూనే వస్తున్నారు పరిస్థితికి. అందువలన వేదాలన్నీ భారతదేశంలో పుట్టినాయి, ఉపనిషత్తులన్నీ కూడా దాని నుంచే వచ్చినాయి మనకి. వాటన్నిటి యొక్క స్వరూపమే భగవద్గీతగా కూడా మనకి అవతరించింది. అటువంటి గీతాచార్యుడు చెప్పినటువంటిది వాస్తవికత, నేను అనబడేటటువంటిది ఆత్మ పదార్థమైనప్పుడు మనమంతా కూడా దేహవత్త జీవిస్తున్నామా, లేదంటే సరైనటువంటి గురువు ద్వారా సరైనటువంటి సాధనను మనం అభ్యాసం చేసుకుని మనలోకి మన ప్రయాణం సాగించగలిగినప్పుడు ఈ శరీరం కదలటానికి అంతర్గతంగా ఏ శక్తి అయితే ఉండి ఈ శరీరాన్ని కనిపిస్తుందో ఆ శక్తిని మనం ఏ పేరు పెట్టుకున్నప్పటికీ నిజమైన నేనుగా మనం గుర్తించగలిగాం. అందువలన దానికి ఉన్నదా లేదా, ఇప్పుడు నేను ఇప్పటివరకు మీతో మాట్లాడుతూనే ఉన్నాను, సడన్గా పడిపోయామనుకోండి ఏం చేస్తారు, అరే ఏమైంది చూడండి, ఇప్పటివరకు బాగానే మాట్లాడుతున్నారు కదా, ఇంతలో ఏమైపోయింది చూడండి అంటారు. తెలివిగల వాడైతే వచ్చి ఏం చేస్తాడు, వెంటనే ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తాడు. అవునా కాదా కదా. శ్వాస ఆడుతుందనుకోండి, అయ్యా ఉన్నాడండి, వెంటనే 108 ఫోన్ చేయమని చెప్పి అంటాం కదా. శ్వాస ఆగిపోయింది అనుకోండి, పోయాడని చెప్పి అంటున్నాం. అంటే కంటికి కనపడే శరీరం మన కళ్ళ ముందే కనపడుతున్నప్పటికీ కూడా ఉంటే ఉన్నాడు, 108 ఫోన్ చేయమంటున్నాం, శ్వాస ఆగిపోయిందంటే వెళ్ళిపోయాడని చెప్పి చెప్తున్నాం కదా. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి దేహ పదార్థంలో ఆత్మ పదార్థం ఏదైతే ఉన్నదో దాని జీవుడు అనేవాడు దేహంలో ఉన్నా లేకపోయినా దేహం అనేది కంటికి కనపడుతుంది, కానీ కథలకు ఆగిపోయినాయి. కాబట్టి ఇప్పటి వరకు ఈ దేహమే నేనే భ్రమలో మనం ఉన్నంత వరకు కూడా జీవితంలో జరిగేటటువంటి అనేక ఒడిదుడుగులకు కానీ లాభ నష్టాలకు కానీ సుఖదుఖాలకు కానీ మనం రకరకాలుగా వేవరింగ్ అవుతూ బాధపడుతూ మనం జీవిస్తూ వస్తున్నాం. ఎందుకంటే శరీరం నేనంటే అది పెద్ద భ్రమ. యథార్థమైనటువంటిది ఏమిటి, నేను అనబడే దేహ పదార్థం కాదు, నేను అనబడేది అందులో ఉన్నటువంటి ఆత్మ పదార్థము. అయితే అది ఉందా లేదా అని తెలియటానికి ఇప్పుడు ఆధారం ఏమిటి మనకి, ఓన్లీ శ్వాస కదా. శ్వాస ఉంటే వీడు ఉన్నాడు అంటున్నాడు, శ్వాస లేకపోతే వీళ్ళు లేడండి వెళ్ళిపోయాడని చెప్పి చెప్తున్నాం. ఏ శ్వాస అయితే జీవనాధారంగా మనలో ఉండి ఈ సకల కదలికలకి మూలాధారమైందో ఆ శ్వాసను మనం పట్టుకున్నట్లయితే అది ఏం చేస్తుంది, లోపలికి వెళుతూ మనల్ని కూడా లోపలికి తీసుకెళ్తుంది కదా. శ్వాసను గమనిక ద్వారా మనం ఏం చేస్తున్నాం, శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం, మళ్ళీ శ్వాస వదిలినప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాం. ఈ చలనం అంతా కూడా దేని ద్వారా అంటే శ్వాస ద్వారా. కాబట్టి ఏ శ్వాస అయితే ఈ జీవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఆధారభూతంగా మిగిలిందో ఆ శ్వాసను మనం గమనించడం ద్వారా మనలోకి మనం ప్రయాణం చేసినట్లయితే మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ పదార్థం ఏదైతే ఉందో దాన్ని మనం అనుభూతి చెందడం జరుగుతుంది. ఒక్కసారి కనుక ఆత్మానుభూతి చెందగలిగితే ఇక జ్ఞానానికి పరాకాష్ట. వేదాలన్నీ భారతదేశంలో పుట్టి వేద మహావాక్యాలన్నీ కూడా ఏం చెప్పినాయి అంటే అహం బ్రహ్మాస్మి, అంటే నేను బ్రహ్మమై ఉన్నాను. తత్వం అసి, ఏ బ్రహ్మ పదార్థం నాలో కదలికలకి ఆధారంగా ఉన్నదో తత్వం అసి అంటే నువ్వు కూడా అదే అయి ఉన్నావు కదా. ఏ బ్రహ్మ పదార్థం, ఏ ఆత్మ పదార్థం నీలో నాలో ఉన్నదో మమాత్మ సర్వభూతాత్మ, అంటే ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో కూడా అదే ఆత్మ పదార్థం ఉన్నది అని వేద మహావాక్యాలన్నీ మనకి అనాదిగా చెప్తూనే ఉన్నాయి. అయితే ఎంతమంది దాన్ని మనం అందుకోగలిగామన్నది ఇక్కడ ప్రశ్న. ఏమవుతుంది ఇప్పుడు, అనేక జన్మ పరంపరలో కొంత జ్ఞానాన్ని మనం సమీకరించుకుంటూ ఎదుగుతూ వచ్చినప్పుడు భగవద్గీతను గురించి ఇప్పుడు మనం అనుకున్నాం. ఎందుకంటే గీత ఒక జీవన గ్రంథంగా ఎలా విలసిల్లుతుంది అని మనం చెప్పుకుంటున్నాం ఇప్పటివరకు. గీత అంతా అయిపోయిన తర్వాత ద్వాపరయుగం అయిపోయే మూమెంట్లో అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి చెప్తాడు, అయ్యా బావగారు మీరు చెప్పిన ప్రకారంగా ధర్మ సంస్థాపనలో భాగంగా ఆ కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా చక్కగా నిర్వర్తించాం. కాబట్టి అధర్మానికి మూలమైనటువంటి ఆ వాళ్ళందరినీ కూడా సంహరించడం జరిగిన తర్వాత ధర్మ సంస్థాపనలో ఈ రాజ్యభోగాలన్నీ కూడా మాకు అప్పచెప్పబడినాయి. మరి అప్పటి నుంచి కూడా రాజ్యభోగాలన్నీ చక్కగా మేము అనుభవిస్తున్నాం. అయితే ఈ ద్వాపరయుగం అయిపోయే మూమెంట్లో ఈ జన్మకి ఆఖరి అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఏమిటి, ఈ ముక్తి మోక్షం అని చెప్తుంటారు కదా, అవి ఇప్పుడు మాకు ఎట్లా కావాలని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి రెండో పార్టు దాన్ని మనం ఉత్తర గీత అని చెప్పి చెప్పబడింది. ఉత్తర గీత ఎవరైనా చదివారు మీరు ఉంటే చేతులు ఎత్తండి ఒకసారి. ఉత్తర గీత
కదా. భగవద్గీత ఎంతమందికి పరిచయం ఉంది మీలో? ఒకసారి చేతులు ఎత్తండి. భగవద్గీత చూసారా? మరి హిందూగా జన్మ తీసుకున్న తర్వాత భగవద్గీత అంటే ఏంటో మనకు తెలియట్లే కదా. ఇవాళ భగవద్గీత ప్రపంచంలో వందలాది దేశాల్లో అది వ్యాప్తి చెంది చివరికి కమ్యూనిస్టు దేశమైనటువంటి చైనా గవర్నమెంట్ కూడా ఈరోజు భగవద్గీతను ఒక జీవన గ్రంథంగా గుర్తించి చైనాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గీత ఆ వాక్యాలన్నీ కూడా ఏవైతే శ్లోకాలు దాని అంతరార్థాలు ఉన్నాయో అవన్నీ చెప్పడం జరుగుతుంది. మరి అంత గొప్పతనమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి ఇచ్చేటటువంటి భగవద్గీతని ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా చదవాలా వద్దా? చెప్పండి గట్టిగా. అది చదవాలి. దానిలో ఉన్న అంతరార్థాలన్నీ కూడా మనం గ్రహించగలిగి ఉండాలి. అది మన జీవన గ్రంథంగా ఉన్నది కాబట్టి ఎలా జీవించగలిగితే నేను దానిలో ఉండగలిగాననేది మనకు అర్థమవుతూ వస్తుంటాయి. అటువంటి భగవద్గీత జీవన గ్రంథం అయితే ఆ తర్వాత ఈ ముక్తి మోక్షం అంతా ఏం చేయాలన్నప్పుడే ఉత్తర గీత అని చెప్పి రెండోది చెప్పడం జరిగింది. ఉత్తర గీత అంతా అయిపోయిన తర్వాత దానిలో ఒక చిన్న శ్లోకం చెప్తాడు మనకి. ఏమిటి ఆ శ్లోకం అని చెప్పి అనుకున్నప్పుడు పాత వాళ్ళకు కొంతమంది తెలుసు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మళ్ళొకసారి మనం దాన్ని గుర్తు చేసుకుందాం. ఏమిటి ఆ శ్లోకం అంటే, కోటి పూజ సమం స్తోత్రం. చెప్పండి ఒకసారి అంతా నాతో పాటు. కోటి పూజ సమం స్తోత్రం. స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమో ధ్యాన, ధ్యానకోటి సమోలయ. ఇది ఉత్తర గీతలో చివరలో కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఉద్దేశించి సమాజానికి అందించినటువంటి అద్భుతమైనటువంటి ఒక శ్లోకం. అదంతా కూడా అర్థమైందా? అంటే దాని భావన ఏమిటి అని చెప్పన్నప్పుడు కోటి పూజ సమం స్తోత్రం. కోటి పూజలు దేంతో సమానం అవుతున్నాయి? ఒక స్తోత్రంతో సమానం అవుతున్నాయి. అర్థమైందా? స్తోత్రకోటి సమో జప. ఇటువంటి స్తోత్రాలు కోటి చదివితే కానీ ఒక జపంతో సమం కావు. జపకోటి సమో ధ్యాన. ఇటువంటి జపాలు నువ్వు కోటి చేయగలిగితే తప్ప ధ్యానాన్ని సమం కావు. ధ్యానకోటి సమో లయ అంటే లయించే స్థితి. అంటే లయకారకుడు అని చెప్పి విన్నారా మీరంతా? ఎవరు లయకారకుడు? శివుడు. కాబట్టి శివతత్వం అంటే ఏమిటంటే మంగళకరమైనటువంటి తత్వం. అది మనందరిలో ఉన్నటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో అదే శుభపరిణామంగా మనకి శివతత్వం కింద అని చెప్పి చెప్పుకుంటాం. శివుడు లయకారకుడు అని అంటే అర్థం ఏమిటంటే లయము అని అంటే తనలో తాను లయించేటటువంటి స్థితి. ఏ శ్వాస అయితే జీవనాధారంగా ఉన్నదో ఈ శ్వాసను గమనించుకుంటూ మనలోకి మన ప్రయాణం సాగినప్పుడు మనం దేనితో లయమవుతున్నాం? మనలో అంతర్గతంగా ఏ ఆత్మ పదార్థం అయితే ఉన్నదో దానితో లయమవుతాం. అప్పుడు ఆ అనుభూతి మనం చెందుతాం. అలా చెందగలిగినప్పుడు ఓహో ఎన్నాళ్ళు నేను దేహమే నేనే భ్రమలో ఉండబట్టి ఇన్ని సాధక బాధకాలు అనుభవిస్తూ ఉన్నా, ఇప్పుడు నేను శరీరం కాదు, నేను ఒక ఆత్మ పదార్థాన్ని అనేటువంటి అనుభూతి చెందుతాం. ఒకసారి ఆత్మానుభూతి చెందిన తర్వాత ఆ జ్ఞానానికి పరాకాష్ఠగా మనం ఎదిగిన తర్వాత జీవితం అంతా ఎలా ఉంటుందనంటే భూమి అంతా ఒక నాటక రంగమైనప్పుడు మనమంతా అందులో యాక్ట్ చేయడానికి వచ్చినటువంటి చక్కని యాక్టర్స్మే. అర్థమవుతుందా? సినిమాలో చూడండి, స్టేజ్ మీద ఉన్నంత వరకు వాళ్ళ నటన వాళ్ళు చేస్తుంటారు కదా, వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తారు. వాళ్ళ రోల్ ప్లే అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? కిందకి దిగేస్తాడు. ఒక రామారావుని తీసుకుందాం, ఎన్ని జానపద సినిమాలు వచ్చినాయి, ఎన్ని పౌరాణిక సినిమాలు వచ్చినాయి కదా. స్టేజ్ మీద ఉన్నంత వరకు అర్జునుడి పాత్ర, కృష్ణుడి పాత్ర అద్భుతంగా నటిస్తారు. మనకి స్టేజ్ దిగి వచ్చిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ యథావిధిగా వాళ్ళ పాత్ర అలాగే ఉంటుంది. అట్లా మనమంతా ఈ భూప్రపంచం మీదకి దేనికోసం వచ్చామంటే మనం ఈ దేహం అనేటటువంటి పదార్థాన్ని, అంటే పంచభూతాలతో నిర్మితమైనది కాబట్టి దీన్ని పదార్థం అని చెప్పి చెప్పబడింది. దేహం అంతా అర్థమైందా? ఏమిటి పంచభూతాలు తెలుసు కదా మీకు? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచతత్వాలతోటి కూడి కలిసిపోయి ఉన్నది కాబట్టి దాన్ని ప్రకృతి అని చెప్పి చెప్పబడింది. ఈ శరీరం కూడా ప్రకృతిలో ఒక భాగమే మనకి. అర్థమైందా? శరీరం కూడా ప్రకృతిలో ఒక భాగమే. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఈ శరీరాన్ని మనకి? ఈ ప్రకృతి అనే దాన్ని మనం సృష్టించుకొని ఈ పదార్థం అంటే ఘనీభవించేటటువంటి స్థితిని మనం పదార్థం అని చెప్పి అని అంటాం. అందుకని ఈ పదార్థం ఉన్నప్పుడు ఏమవుతుంది? స్పర్శ జ్ఞానం ఉంటుంది మనకి. ఇది తగలంగానే ఓహో ఇది కూర్చీనా, ఇది శరీరమే, స్పర్శ జ్ఞానం వస్తుంది మనకి, పదార్థం ఉంది కాబట్టి. ఈ పదార్థ రూపంతో ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి కొన్ని లక్షల సంవత్సరాలు వెనక వెళితే అసలు ఈ జీవుడు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అనుకున్నప్పుడు ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి వచ్చాం మనం ఇక్కడికి. అర్థమైందా? కాబట్టి ఈ భూమి మన సొంత స్థావరం కాదు. అందువల్ల మనిషి పుట్టాడు అనుకున్నప్పుడు ఓహో భూమి మీద మనం జన్మ తీసుకున్నాం అని చెప్పి చెప్తున్నాం. చనిపోయాడు అంటే చనెన్ అంటే వచ్చాడు, పోయాడు, చనిపోయాడు, వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? తన స్వస్థానం పైలోకంలో ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళిపోతున్నాడు తిరిగి మళ్ళీ. కానీ
సగటు మనిషిగా మనం శరీరమే నేనే భ్రమలో మనం ఉన్నంత వరకు కూడా అసలు నేను అనబడేది ఒక ఆత్మ పదార్థం అని కానీ, ఈ జీవుడు ఎక్కడి నుంచి భూమి మీదకి వచ్చాడని కానీ, ఎందు నిమిత్తం వచ్చాడని కానీ, ఈ లాభ నష్టాలు సుఖ దుఃఖాలు ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ ఎందుకోసం కలుగుతున్నాయని కానీ, మరణం అంటే అర్థం ఏంటని కానీ, మరణం తర్వాత ఈ జీవుడు ఎక్కడికి వెళ్తున్నాడని కానీ మనకేమన్నా తెలుస్తుందా? ఏమీ తెలియదు. ఎవరికి తెలుస్తుంది ఇవన్నీ కూడా? ఎవరైతే శ్వాస గమనింపు ద్వారా తనలోకి ప్రయాణం చేసి అంతర్గతంగా మనలో ఉన్నటువంటి ఆత్మానుభూతిని మనం చెందగలుగుతామో వాడిని ఆత్మదర్శనం ప్రాప్తించిందనంటే ఎస్ ప్రాప్తించింది. ఆత్మానుభూతి పొందగలిగామంటే పొందగలిగాను. అప్పుడేమనిపిస్తుంది? ఓహో, నేను దేహ పదార్థాన్ని కాదు, నేను ఇందులో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని అనే అనుభూతి చెందినప్పుడు ఇక కనపడే స్థూలమంతా కూడా అశాశ్వతమే కదా, ఇవాళ ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. అందుకని ఆది శంకరాచార్య లాంటి వాడు కూడా ఏం చెప్పాడంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటే కంటికి కనపడేదంతా యథార్థమనే భ్రమలో మనం ఉన్నాం తప్ప ఇదంతా కూడా శాశ్వతం కాదు, జగత్ మిథ్య. కానీ మిథ్యను మనం ఏమనుకుంటున్నాం? శాశ్వతమని భ్రమిస్తున్నాం. ఆ భ్రమంలో ఉన్నంత వరకు మనిషికి దుఃఖాలు తప్పదు. కాబట్టి భ్రమలో నుంచి బయటకు వస్తే తప్ప యథార్థమైనటువంటి వాస్తవికత అంటే నేను దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థాన్ని అనేటటువంటి వాస్తవికత మన అనుభూతి చెందినప్పుడు అప్పుడు మనకి సృష్టి ఏంటో, సృష్టి యొక్క కార్యక్రమం ఏమిటో, ఈ భూమి అనేది ఎందుకు సృష్టింపబడిందో, అందులో ఎన్ని రకాల జీవులు ఎందుకు వచ్చినాయో, ఆత్మ పురోగమనం అంటే అర్థం ఏమిటో, ఈ పునరపి జననం పునరపి మరణం అనంటే ఎందుకోసం పుడుతున్నాం, ఎందుకోసం చనిపోతున్నాం, ఎన్ని వందల జన్మలు వచ్చిన జీవితం ఇంతేనా, ఇంతకంటే ఇంకేమైనా ఉన్నదా అనుకున్నప్పుడు ఆ చివరి పదాలు వచ్చినప్పుడు ముక్తి మోక్షం కావాలని మనం కోరుకుంటాం. కనీసం ఈ పదాలు విన్నారా? ముక్తి మోక్షం అనేది ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి. అబ్బో, చాలా చేతులు వేస్తున్నాయి. కాబట్టి తెలిసినా తెలియకపోయినా ముక్తి కావాలని కోరుకుంటున్నాం. అర్థమైందా? అంటే ముక్తి అని అన్నా జీవన్ముక్తుడు అంటే ఆత్మానుభూతి చెందిన తర్వాత మన జీవించే స్థితి ఎలా ఉంటుందంటే భగవద్గీతలో చెప్తాడు ఎలా ఉండాలి వ్యక్తి జీవితం అంటే సంసారంలో ఉండి నిర్వాణాన్ని పొందాలని చెప్పి అంటాం కదా. మనమే సన్యాసులం కావం. ప్రకృతి ధర్మం ప్రకారంగా తల్లి తండ్రి భార్య బిడ్డ వ్యాపార వ్యవహారాలు కానీ భోగభాగ్యాలు కానీ సంపాదన అన్ని భౌతిక ప్రపంచం. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్తు. భూప్రపంచం మీద రూపాయలు లేకపోతే ఏమీ లేదు. ఎందుకంటే ఈ మార్పులు చేర్పులన్నీ కూడా దాని ద్వారా జరుగుతున్నాయి ఇప్పుడంతా కూడా. ఒకప్పుడు పదార్థాన్ని మార్చుకునేవాళ్ళం. తర్వాత డబ్బు సృష్టింపబడిన తర్వాత డబ్బుతోటి మనం కొనుగోళ్ళని మనం మొదలు పెట్టుకొచ్చాం కదా. సరే, ఏమైనప్పటికీ కూడా ఎన్ని వందల జన్మలు భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా అంతిమ లక్ష్యం ఏమిటి అంటే భూప్రపంచం మీద మనం ఎలా జీవించాలి అనుకున్నప్పుడు అన్నిటా ఉండు బట్ ఏది అంటకూడదు. అది భగవద్గీత సందేశం. అంటే సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని పొందాలి. ఎలా ఉండాలి జీవితం అంటే తామరాకు మీద నీటి చుక్కలా ఉండాలని చెప్తాడు జీవితం. అర్థమైందా? తామరాకు మీద నీటి చుక్క వేసామనుకోండి, నీళ్లు ఉంటాయి తామరాకు మీద, కానీ అంటుకుంటాయి ఎక్కడైనా? ఎక్కడ అంటుకోదు. అలాగే జీవితం ఎలా ఉండాలంటే అన్నిటా ఉండాలి. మనం తల్లి తండ్రి భార్య బిడ్డ అన్నిటా ఉంటాం, బట్ ఏది మనకి అంటబడకూడదు. అలా జీవించేటటువంటి వాడిని జీవన్ముక్తుడు అని చెప్తాం. అర్థమైందా? జీవన్ముక్తుడు అంటే జీవించే ఉంటాం కానీ ముక్త స్థితిలో ఉంటాం మనకి. కాబట్టి ముక్తి దేని ద్వారా వస్తుంది? సరైనటువంటి అభ్యాసం సాధన. ఈ సాధన ద్వారా మన వాస్తవికతలోకి మనం వెళ్ళటం. అది ఎప్పుడైతే జరుగుతుందో అహం బ్రహ్మస్మి అనేటటువంటి స్థాయిలో నేను దేహ పదార్థం కాదు ఒక ఆత్మ పదార్థాన్ని అని అనుభవం మనకు అయిపోయినప్పుడు అప్పుడు మన జీవితం కూడా తామరాకు మీద నీటి చుక్కలా ఉంటుంది. ఆ అభ్యాసం ఏమిటంటే అది ధ్యానాభ్యాసము. అర్థమైందా? ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఎన్నున్నాయి ఆధ్యాత్మిక జీవితంలో మనకి పూజలతో మొదలైనటువంటివి. ముందు పూజ అయింది, కొన్ని జన్మలు వేసారు స్తోత్రాలు అవుతున్నాయి. ఏమిటి స్తోత్రం అంటే విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, వినరాజే పేర్లు. అంటే దైవత్వాన్ని మనం ఎన్ని కోణాల్లో చూడవచ్చు, ఎన్ని గుణాలతోటి మనం చూడవచ్చు. గుణాతీతమైనటువంటి స్థితి అంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ చేయాలంటే మనకి స్తోత్రపారాయణ మొదలు పెడతాం కదా. ముందు మొదటి పూజలు అయిపోతున్నాయి, తర్వాత స్తోత్రపారాయణ అవుతుంది. తర్వాత కొన్నాళ్ళు పోయేసరికి ఎవరో గురువు దొరికాడని చెప్పి అనుకుంటాం, మంత్రోపదేశం తీసుకుంటాం. అక్కడి నుంచి ఒక దీక్ష మొదలవుతాయి. అక్కడి నుంచి మంత్రాలు, అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. పంచాక్షరి, అష్టాక్షరి కదా, ఎన్నెన్నో మంత్రాలు ఉన్నాయి మనకి. అంటే ప్రతి మంత్రం కూడా ఒక కోరికతోటే మనం తీసుకుంటాం. అర్థమైందా? నాకు ఇది కావాలనుకున్నప్పుడు ఒక మంత్రం. అర్థమైందా? కాబట్టి భౌతిక ప్రపంచంలో మనకి ఎన్ని కోరికలు అయితే ఉన్నాయో అన్ని రకాల మంత్రాలు మనకు అన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఒక కోరిక అయితే ఇంకో కోరిక, ఇంకోటి అయితే ఇంకోటి, కోరికలు వస్తూనే ఉంటాయి. కానీ అంతమనేది ఎక్కడన్నా ఉందా? వాటికి జీవించేంత వరకు కోరికలు పరంపర వస్తూనే ఉంటుంది. ఈ కోరికలు ఉన్నంత వరకు కూడా మన జీవితం పునరపి జననం
పునరపి మరణం, వస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి. అర్థమైందా? అందువలన ఫైనల్గా వచ్చేసరికి ఏమవుతుందంటే అప్పుడు ముక్తి అంటే జీవన్ముక్తుడిగా ఎలా ఉండాలి అని అంటే అన్ని కోరికలు అన్నీ ఉంటాయి, అన్నిటే ఉంటాం, బట్ దేనికి అంటపడకూడదు. అది ఫైనల్గా వచ్చేసరికి ఏమవుతుందంటే దానికి ధ్యాన అభ్యాసము. అందువల్ల మొట్టమొదటి ఏమిటి మనకి పూజలు, రెండవది స్తోత్రం, మూడవది మంత్రం అంటే జపాలు, నాలుగవది ధ్యానం. ఈ 3 మెట్లు దాటి వస్తే తప్ప మనం ధ్యానం అనే ప్రక్రియలో అడుగు పెట్టలేము. ఇవాళ ఈ ప్లాట్ఫారం మీద ఇంతమంది వచ్చి కూర్చోగలిగామంటే అనేక జన్మల్లో మనం గుర్తించినా గుర్తించకపోయినా కొంత అభ్యాసం మనకు అయిపోయింది. అంటే పూజలు చేసాం, స్తోత్ర పారాయణ చేసాం, కొన్ని జపాలు తపాలు అయిపోయినాయి. కాబట్టి ధ్యానం అనే ప్రపంచంలో అడుగు పెట్టడం జరిగింది, మనం గుర్తించినా గుర్తించకపోయినా. ఇప్పుడు మనం జాగ్రత్తగా కనుక దేనికంటే స్థిరపడినట్లయితే ఈ జన్మ మనకు ఆఖరి జన్మ అవుతుంది. అర్థమైందా? ఆఖరి జన్మ కావాలి ఏమిటి? ఆ ముక్తుడిగా జీవన్ముక్తుడిగా జీవించే స్థాయికి మనమంతా కూడా ఎదగాలి. ఇప్పుడు ముక్తి అని అంటే అసలు అర్థం ఏమిటి అన్నప్పుడు ఏదైతే దుఃఖరాహిత్యం అంటే జీవితంలో ఎటువంటి సంఘటన జరిగినప్పటికీ ఇదంతా తాత్కాలికమే అనేటట్టు ఎరుక మనకు కలిగినప్పుడు దేనికి మనం దుఃఖపడాల్సిన పని లేదు. అందువల్ల దుఃఖరాహిత్య స్థితే జీవన్ముక్త స్థితి అని చెప్పని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకి చెప్పారు. కాబట్టి ఒకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియచేద్దాం మనం అంతా కూడా. అర్థమైందా? అందువలన ఆ దుఃఖరాహిత్య స్థితే జీవన్ముక్తుడిగా మన ధ్యేయం అయిపోయినప్పుడు బట్ అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు మనం ధ్యానం అనేటట్టు చేయక తప్పదు. అర్థమైందా? అది పరిస్థితి. అందువలన గతం మనకు గుర్తులేక ఈ జన్మలో కూడా పూజలతో మనం మొదలుపెట్టినప్పటికీ కూడా నేను కొన్నాళ్ళు పరమనాస్తికుడిగా ఉండాం. ఎందుకంటే మా కుటుంబాలన్నీ కమ్యూనిస్ట్ కుటుంబాలే. తర్వాత కొంత పైకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మా అక్క ద్వారా నేను కూడా కొద్దిగా అసలు స్పిరిచువాలిటీ అంటే ఏమిటి, ప్రవచనకర్తలు ఏమిటి, అది గరికపాటి కావచ్చు, సామదేవ వేదం కావచ్చు, మరి చాగంటి కోటేశ్వర కావచ్చు, వీళ్ళంతా ప్రవచనాలు ఏం చెప్తున్నారు, మనం ఏం వింటున్నాం అనేది మెల్లిగా మా అక్క ద్వారా నేను విన్నాను. ఆ తర్వాత అంచెలంచెలుగా మెల్లమెల్లగా ఆ వైపు కొద్దిగా ఆకర్షణ పెరగటం, కొద్దిగా ఏదో పండగలు వచ్చినప్పుడు కాసేపు ఏదో పూజా కార్యక్రమాలే తప్ప లోతుగా వెళ్ళిన వాడిని కాదు. మరి ఏ జన్మ సంస్కారమో ఇది కాదు జీవితం అని అంటే అనేది కొంత యూటర్న్ తీసుకుంది. అక్కడి నుంచి ఎందుకు యూటర్న్ తీసుకొచ్చింది? ప్రతి ప్రవచనకర్త కూడా అమ్మ మెల్లిగా మాట్లాడుకోండి దయచేసి, అక్కడ మీరెంత మెల్లిగా మాట్లాడుకుంటే ఇక్కడ మా క్లాసులు సవ్యంగా వెళ్తాయి, దయచేసి మెల్లిగా మాట్లాడుకోండి. అందువలన నా జీవితంలో కూడా యూటర్న్ తీసుకున్న తర్వాత ప్రవచనకర్తలు అందరూ చెప్తూనే ఉన్నారు, నేను అనబడే దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం. విన్నారా లేదా? అందరూ విన్నారా? ఆత్మ పదార్థం అని. కానీ అనుభూతి ఎక్కడ చెందుతున్నాం? చెందట్లా. నాకు ఎందుకు ఒక క్వశ్చన్ పడింది, ఇంతమంది ప్రవచనకర్తలు చెప్తున్నారు కదా నేను అనబడే దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అని అంటారు, నిజమైనటువంటి ఆత్మానుభూతి చెందితే ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ జనరేట్ అయింది నాలో. అక్కడి నుంచి ఇక నేను రకరకాల ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళటం, అనేక మంది గురువులను కలవటం, కాలయాపన అయిపోతుంది తప్ప కరెక్ట్గా నాకు సమాధానం ఎక్కడా నాకు దొరకల. ఆ అన్వేషణలో దరిదాపు మనకు 30 సంవత్సరాల క్రితం నాకు బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారు విజయవాడ వస్తున్నారని చెప్తే వెళ్ళవటం, నేను నా మిస్సెస్తో క్యాజువల్గా అన్నా ఎవరో గురువు వస్తున్నారంట పత్రికారట, పద ఏ పూటలో ఏ పా ఉంటుందో తెలియదు కదా అని చెప్పని క్యాజువల్గా ఆవిడతో అంటే సరే పదండి అంటే పదండి అని ఇద్దరం కలిసి బైక్ వేసుకుని అక్కడికి వెళ్ళాం. ఒక రమణ మహర్షి ఆశ్రమం అని అక్కడికి వచ్చారు పత్రికారు. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో నమస్తే అంటే నమస్తే అనుకున్నాం. సాదాగా ఆయనకే కాషాయాలు లేవు, గెడ్డాలు ఏవి లేవు, మామూలు నార్మల్గా ఫ్యాంట్ షర్ట్ చేసి కూర్చుంటే అందరిలో ఒకళ్ళని చెప్పి అనుకున్నాం. అప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 10 మంది ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్స్ వాళ్ళంతా కూర్చున్నప్పుడు ఎవరేంటంటే ఈయన గురువు గారు అని చెప్పారు. ఓహో గురువులు అంటే ఇలా ఉంటారా అనేది అప్పుడు ఫస్ట్ టైం మేము చూడటం. అప్పుడు తర్వాత ఏమిటి అని చెప్పి అన్నప్పుడు ఎందుకు వచ్చారంటే అసలు ఆత్మజ్ఞానం అంటే ఏమిటో నాకేం తెలియదు సార్, చాలా చోట్ల అన్వేషణ చేస్తున్నాం కానీ ఎక్కడా సరైన సమాధానాలు లేదు, కాబట్టి ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలని వచ్చా మీ దగ్గరికి అని చెప్పి అన్నా. అప్పుడు ఆయన కూడా అదే అన్నారు, నేను కూడా అటువంటి వాళ్ళ కోసమే ఉన్నానయ్యా ఇక్కడ అని చెప్పి అన్నారు. అర్థమైందా? అది ఫస్ట్ పత్రికతోటి నా పరిచయం, నా మాటలు ఆ విధంగా సాగినాయి. అప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగారు ఆయన. అప్పటి వరకు నేను అంతకుముందు నేను కూడా శబరిమల వెళ్ళటం, రెగ్యులర్గా అయ్యప్పకి ఎన్ని భజనలు ఉన్నాయి, ఎన్ని పూజలు ఉన్నాయి, అన్ని కార్యక్రమాలు చేయటం అన్నీ అయిపోయినాయి. ఒక 5 సంవత్సరాల నుంచి పడి పూజతో సహా మొత్తం అయిపోయింది. ఇలా పూజలు చేస్తున్నాం, ఇది సంగతి, శబరిమల మాల వేసామని రొటీన్లో చెప్పాను నేను ఆయనకి. ఆయన ఏంటి ఒకసారి ఎగదగా చూశారు, పిచ్చోళ్ళలో ఉన్నావే అన్నారు ఆయన. అదేంటి సార్ శబరిమల మాలేసుకుని భక్తిగా నేను వెళ్ళొస్తుంటే పిచ్చోళ్ళలో ఉన్నామంటే అదేంటి నాకేం అర్థం కాలే కాసేపు. అదేంటి సార్ పిచ్చోడిని ఎలా అన్నా, మరి పిచ్చోడు కాకపోతే ఏమిటే అన్నారు. మరి చెప్పండి ఏంటన్నా. అప్పుడు అన్నారు ఆయన, ఉన్న ఆత్మని నీలో లోపల పెట్టుకున్నావు, అర్థమైందా? ఉన్న ఆత్మని నీలోనే పెట్టుకున్నావు, లోపలే ఉంది. నువ్వు ప్రపంచమంతా తిరిగితే మాత్రం నీకు ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది? ఇది ఫస్ట్ ఆయన వేసిన క్వశ్చన్ మనకి. అర్థమైందా? ఉన్న ఆత్మ నీలోనే పెట్టుకున్నావు, బయట ప్రపంచమంతా తిరిగితే నీకు ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది? 0 అన్నారు.
మరి నాలోనే ఆత్మ పదార్థం ఉన్నప్పుడు నేను ఎలా చేరాలి అక్కడికి, ఎట్లా దాన్ని అనుభూతి చెందాలి అడిగినప్పుడు కూర్చో అన్నప్పుడు కూర్చోబెట్టి మా కుటుంబ సభ్యులు దరిదాపు 10-15 మంది ఉంటే అందరిని కూర్చోబెట్టి ఏదైతే శ్వాస మీద ధ్యాస పెట్టి పిప్పల ప్రసాద్ గారి ద్వారా ఇప్పటివరకు మన ధ్యానాన్ని అభ్యాసం చేసామో ఫస్ట్ టైం మా జీవితంలో నేను కానీ భార్య పద్మ మేడం కానీ కూర్చొని ఫస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టడం జరిగింది. అది 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఆ ఫస్ట్ సిట్టింగ్లోనే కొంత ప్రాసెస్ మాకు జరగటం, ఒక అరగంట అయిపోయింది, ఓకే కళ్ళు తెరవమని చెప్పన్నారు. ఎలా ఉంది అంటే చెప్పడానికి భాష తెలియదు కానీ లోపల అంతర్గతంగా ఒక పరివర్తన జరిగిపోయిందండి, మార్పు మేము గమనించగలిగామన్నారు. మరి అరగంటలోనే నీకు అలా ఉంటే నువ్వు అనుకున్న ఆత్మానుభూతి చెందటానికి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నీకు అది పొందుతావు అని చెప్పి ఇది పత్రిక చెప్పిన మాటలు. ఇంకా ఆ రోజు నుంచి వ్యాపార వ్యవహారాల్లో పగల ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట మళ్ళీ ఎక్కువ భోంచేస్తే నిద్ర వస్తాను కొద్దిగా భోంచేసి కూర్చుని ఇంకా శ్వాస గమనించడం అభ్యాసం మొదలుపెట్టాం. ఇంకా అలా మొదలుపెట్టినప్పుడు బహుశా మాకున్న పట్టుదల కానీ కృషి కానీ తెలుసుకోవాలనేటటువంటి తపన కానీ ఒక 5-6 నెలలు సుమారులోనే బట్ ఆత్మానుభూతి ఏంటని నేను చెందటం, బట్ ఓహో ఆత్మానుభూతి అంటే ఇలా ఉంటుందని సత్యం మనకు అర్థమైపోవటం. ఇక అక్కడి నుంచి రెగ్యులర్గా ఏ సత్యమైతే తెలుసుకోవటానికి నా అన్వేషణ సాగిందో, ఏ సాధన ద్వారా ఆత్మానుభూతి నేను పొందానో, ఈ పొందినటువంటి దాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో జనరల్గా క్లాసులు చెప్తూ మొదలుపెట్టి అలా అటు గుంటూరు జిల్లాలు కానీ ఇటు ఖమ్మం జిల్లా కానీ కొద్దిగా తర్వాత వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి ఇవన్నీ కూడా ఆ రోజు వెళ్ళి ధ్యానం అనే విత్తనాలు వేస్తూ వస్తే ఇవాళ ఎప్పుడైనా అక్కడికి వెళ్ళామనుకోండి వాళ్ళంతా ఏమంటారంటే ఆ రోజు మీరు వేసిన విత్తనాలు ఇవాళ పెరిగి మహావృక్షాలు అయినాయి సరే అని చెప్తాడు. అదే సంతోషం మనకు, అంతకంటే ఇంకేముంది. ఏదైనా విద్య మనకు తెలిస్తే చెప్పాలా వద్దా? అయితే ఈ ఆత్మజ్ఞానం అనే విద్య మనం పొందటానికి ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి లేదు, ఎవరికి ₹1 ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, ఎవరి చుట్టూ మనం తిరగాల్సిన పరిస్థితి లేదు. హాయిగా మన వ్యాపార వ్యవహారాలు మనం చేసుకుంటూ, గృహిణిగా ఉంటే ఇంటి ధర్మాలు చేసుకుంటూ ఖాళీగా ఉన్నప్పుడల్లా సమయాన్ని సద్వినియోగం చేయాలి. ఈ సద్వినియోగం ఎలా చేయాలి అన్నదానికి పత్రిక మనకి ఒక 3 పద్ధతులు చెప్పారు. జాగ్రత్తగా వినండి, కొత్త వాళ్ళంతా కూడా పర్టికులర్ వినండి. ఈ ఖాళీగా ఉన్న సమయాన్ని సద్వినియోగం ఎలా చేయాలి అనే దానికి 3 పద్ధతులు చెప్పారు. ఏమిటి ఈ మూడిట్లో మొదటి అంటే సాధన. అంటే ఇప్పటివరకు మనం చేసాం కదా సాధన, శ్వాసను గమనిస్తున్నామా లేదా, అది ఈ సాధన. మొట్టమొదటి చేసుకున్న వాడికి చేసుకున్నంత ఏమంటారు చివర మహాదేవ, అందరూ విన్నారు కదా, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. నువ్వు ఎంత సాధన చేయగలిగితే అంత శక్తివంతంగా ఎదగటానికి వీలవుతుంది. ఇది ఫస్ట్ పార్ట్. అందువల్ల ఖాళీగా ఉన్నప్పుడల్లా కళ్ళు మూసుకోండి, హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. వెరీ సింపుల్ కాన్సెప్ట్, అర్థమైందా? ప్రపంచంలో దీనికంటే తేలికైంది కానీ దీనికంటే శక్తివంతమైనటువంటి సాధన మరొకటి లేదుగాక లేదు. ఇది నా అనుభవపూర్వకంగా నేను చెప్పేటటువంటి మాట, అర్థమైందా? అందువలన సాధన. రెండవది ఏమిటి? స్వాధ్యాయము. అది భగవద్గీత అవుతుందా, బైబిల్ అవుతుందా, ఖురాన్ అవుతుందా, మీకు ఏ పుస్తకాలు నచ్చితే ఆ పుస్తకాలు చక్కగా ఆధ్యాత్మిక గ్రంథాలని ఖాళీగా ఉన్నప్పుడల్లా కాసేపు చదవండి. చదివితే ఆ సారాంశం ఏమిటో మనకు అర్థమవుతుంది. మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలంటే రెండవది చక్కగా దాన్ని అర్థం చేసుకుని మనకు అర్థమైనంత వరకు ఎలా జీవించగలుగుతున్నాం అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవి 2 స్వాధ్యాయంలో భాగాలు. అలా చేసుకున్నప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం మనలో కూడా పెంపొందింపబడుతుంది. అర్థమైందా? ఆధ్యాత్మికత అంటే కేవలం మాటలు కాదు, చేతలు. అర్థమైందా? అది అర్థమవుతాయి. ఈ మూడవది ఏమిటి? సజ్జన సాంగత్యము. ఏమిటి సజ్జన సాంగత్యం అంటే? సరి అయినటువంటి సత్యాన్వేషణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాంగత్యం ద్వారా రోజు కాసేపు మాట్లాడుకుంటుంటే మంచి మంచి విషయాలు మనకు తెలుస్తాయి, వాళ్ళ అనుభవాలు మనకు అర్థమవుతాయి, మన అనుభవాలు వాళ్ళకి చెప్పడం జరుగుతాయి కదా. ఇవన్నీ కూడా సజ్జన సాంగత్యంలో అద్భుతంగా మనకి సఫలీకృతం అవ్వడానికి వీలు కలుగుతుంది. ఇవి 3 పత్రికారు మనకు అందించినటువంటివి. అర్థమైందా? ఏమిటి? ఫస్ట్ ఏంటి? సాధన అంటే ధ్యాన అభ్యాసము. రెండవది స్వాధ్యాయము, అది భగవద్గీత ఇటువంటి బుక్స్ చక్కగా చదివి అర్థం చేసుకుంటాం. మూడవది సజ్జన సాంగత్యం. ఇప్పుడు మనం అంతా చేసేది ఏమిటి? ఇప్పుడు ఇది సజ్జన సాంగత్యమేనా? ఎందుకంటే మనంతా సత్యాన్వేషణలోనే ఉన్నాం. అయితే ఏది ఉన్నతము ఏది అధమో అనేది మనకు తెలియట్లే. కాబట్టి ఉన్న వాటన్నిటిలో ఏది హయ్యెస్ట్గా ఉందో మనకి ధ్యానం అనేటటువంటిది హయ్యెస్ట్గా ఉంది. చెప్పుకున్నాం కదా, మనకి ఇప్పుడు 4 పదాలు చెప్పాం కదా, అవునా కదా? గుర్తున్నాయా? గుర్తుపెట్టుకోండి. పూజ, స్తోత్రం, జపం, ధ్యానం. ఇది ఎవరు చెప్పారు? ఇది గీతకర్త, భగవద్గీత గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో కృష్ణ పరమాత్మ ఆయన చెప్పినటువంటి పదాలు. అందువల్ల అనేక జన్మల్లో మిగతావన్నీ అయిపోయినాయి కాబట్టి ఈ జన్మలో ధ్యాన ప్రపంచం మనం అడుగుపెట్టాము. అందువల్ల ఖాళీగా ఉన్న ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అని అంటే ఇలా వీటన్నిటిని సాధన కానీ, మంచి బుక్స్ చదవటం కానీ, మంచి సాంగత్యం కానీ ఇలా చేసుకుంటున్నప్పుడు కాలాన్ని మనం సద్వినియోగం చేసినట్టు అవుతాయి.
అర్థమైందా? అంతేగాని ఖాళీగా ఉన్నప్పుడు అమ్మలక్కల కవులు వాళ్ళేంటి వీళ్ళేంటి అంటే మనకేం వస్తుంది దాని ద్వారా? అర్థమైందా? కాబట్టి ఈ సద్వినియోగం చేసుకోవటం అంటే అర్థం ఇది పత్రిజీ ఇవాళ ఆయన ఒక వ్యక్తిగా వచ్చాడు. ఇప్పుడు పత్రిజీ గారిని గురువు అని చెప్పి అంటున్నాం కాబట్టి ఆయన గురించి కూడా 2 విషయాలు మీకు చెప్తాను. పత్రిగారి తల్లి తండ్రి బోధన నిజాం షుగర్స్లో ఆ పత్రిగారి తండ్రి జాబ్ చేసేవాళ్ళు. మరి ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు పత్రిగారు అక్కడే జన్మించటం, అక్కడే హై స్కూల్ స్టడీస్ అంతా అవ్వటం, అక్కడే పెరిగి పెద్ద అవ్వటం, తర్వాత కాలేజీకి రావాలంటే హైదరాబాద్ రావటం, ఆయన అగ్రికల్చర్ ఎంఎస్సీ చేయటం, మరి వివాహం చేసుకుంటాం, 2 ఆడపిల్లలకి జన్మనివ్వటం, మరి మంచి ఉద్యోగం, మంచి ఆఫీసర్ పోస్టు, వివాహం అయింది, 2 ఆడపిల్లలు ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి ఆయనకున్న ఆసక్తి వల్ల కొన్ని వేల గ్రంథాలని చదవటం, ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ అన్నీ కూడా వాటిని అవపాసన బట్టి సారాంశాన్ని తీసుకుంటాం. ఎంత జ్ఞానపరంగా ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా అసంతృప్తి ఆయనకు ఉండేదట. ఏమిటి నాకు ఎందుకు ఇట్లా లోటు కనపడుతుంది అనుకున్నప్పుడు 1992లో ఫస్ట్ కోరమండల ఫర్టిలైజర్స్ అనే కంపెనీకి రాజీనామా చేసి బయటకు వచ్చేయడం జరిగింది. అలా బయటకు వచ్చినప్పుడు అమ్మయ్య ఇప్పుడు కదా నేను ఫ్రీగా ఉన్నానని చెప్పని అనుకోగలిగారు ఆయన. అక్కడి నుంచి ఈ ధ్యానం చెప్పడం మొదలుపెడితే ఒక వ్యక్తిగా వచ్చినటువంటి పత్రిజీ ఈరోజు శక్తిగా ఆవిర్భవించి ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితం కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతూ వేలు లక్షలు కోట్ల మందిని వాళ్ళు ప్రభావితం చేయగలుగుతున్నారంటే కారణ జన్మలు భూమి మీద ఎలా పుట్టారు అన్నదానికి నిదర్శనమే బ్రహ్మర్షి పితామహ పత్రి గారు. ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం అందరు గట్టిగా. అర్థమైందా? అది పరిస్థితి. అందువల్ల మనం కూడా నుంచి ఏం చేయాలి? పనులన్నీ చూసుకోండి, ఏ పని మనం మానాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే ఆ ఖాళీగా ఉన్న సమయాన్ని చక్కగా సాధన కానీ వీటికి కానీ మనం పెట్టుకుందాం. ఓకేనా? ఎంతమంది పెడతారు మీలో? ఓకే, ధన్యవాదాలు. అందరికీ మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ రోజు నుంచి ధ్యాన ప్రపంచంలో అడుగు పెట్టిన శుభ సందర్భం కాబట్టి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. మనం చెప్పుకుందాం. నన్ను ఒక్క మాట, పిప్పల గారి మాట. ఎవరెవరు సాధన చేయడానికి ఈ క్షణం నుంచే రెడీగా ఉన్నారో అందరూ చేయెత్తుదాం. జై శ్రీరామ్. ఓకే, వీడియో కోసం. ఓకే, అర్థమైందా? రైట్. అందుకని ఏదైతే చేసామో అది గుర్తు పెట్టుకోండి చక్కగా. మనకి అర్థమైందా? చేసే పద్ధతి మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తాను మీతోటి. మనం కంఫర్టబుల్ సిట్టింగ్ అని చెప్పి అంటాం. కంఫర్టబుల్ సిట్టింగ్ అంటే కింద బాసి పెట్టి వేసి కూర్చున్నారనుకోండి, హాయిగా కూర్చోండి. నడుము సపోర్ట్ కావాలంటే గోడగా అనుకుని కూర్చోవచ్చు. అర్థమైందా? పద్మాసనాలు వేయాలి అనే రూల్ ఏమి లేదు. మీకు ఎట్లా కంఫర్ట్గా ఉంటే అట్లా బాసి పెట్టి వేసి నేల మీద అయితే కూర్చోవచ్చు. వయసు పెద్ద అవ్వటం వల్ల కాళ్ళు ఇబ్బందిగా ఉన్నాయండి, నేను నేల మీద కూర్చోలేను అనేవాళ్ళు హాయిగా కుర్చీలో కూర్చోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఏం చేయాలంటే పాదాలు 2 కూడా క్రాస్ చేసుకోవాలి. అర్థమైందా? జాగ్రత్తగా గమనించండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలు 2 కూడా క్రాస్ చేయాలి. ఎందుకంటే పాదాలు విడివిడిగా ఉంటే 10% ఎనర్జీస్ వేస్ట్ అవుతాయి. అంటే ఆధ్యాత్మిక శాస్త్రం ఇదంతా కూడా. అందువల్ల పాదాలు 2 కూడా కలిసి ఉండాలి. అప్పుడు ఎనర్జీ మనలో సర్క్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? తర్వాత చేతులు 2 విడివిడిగా ఉంటే 10% శక్తి వేస్ట్ అవుతుంది, 10% ఎనర్జీస్ వేస్ట్ అవుతాయి. అందువల్ల చేతులు 2 కూడా వేళ్లలో వేళ్ళు పెట్టి రిలాక్స్గా ఒళ్ళో ఉంచుకోండి. అర్థమైందా? తర్వాత హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాం. సహజమైన శ్వాసను గమనించాలి. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను, మీరు వింటూనే ఉన్నారు. శ్వాస దాని పని చేసుకుంటుందా లేదా? దాన్ని మనం సహజమైన శ్వాస అంటాం. అంటే మన ప్రమేయం లేకుండా జరిగేటటువంటి దాన్ని సహజమైన అనే పదం మనం వాడాం. అర్థమైందమ్మా? కంఫర్ట్గా కూర్చుంటాం, పాదాలు 2 కలిసి ఉన్నాయి, చేతులు 2 కలిసి ఉన్నాయి, హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాం, సహజమైన శ్వాసను గమనిస్తున్నాం. అంటే ఏ విధంగా గాలి లోపలికి వెళ్తుంది, తిరిగి ఏ విధంగా గాలి బయటకు వస్తుంది. అర్థమైందా? పతంజలి మహర్షి దీనికి ఏం చెప్తారంటే యోగ స్థితి అని అన్నదానికి యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు. అర్థమైందా? యోగ స్థితి అంటే అర్థం ఏమిటంటే చిత్త వృత్తి నిరోధ. అంటే చిత్తవృత్తులు అంటే నీ మనసులో పెరిగే ఆలోచనలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినప్పుడు మనసు శూన్యమైపోతుంది. కాబట్టి మనసు శూన్యమైనటువంటి స్థితిని యోగ స్థితిగా గుర్తించారు మహానుభావులు. అన్ని ఆనాడు పతంజలి మహర్షి చెప్పిన, 2500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు చెప్పిన, ఈరోజు పత్రి గారు చెప్పిన ఏమిటంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. అంటే మనసు నిర్వీర్యం అయిపోతుంది, రిలాక్స్ అయిపోతాం హాయిగా. మన శూన్యం అయిపోయింది అనుకోండి, ఇది ఖాళీగా ఉంటుంది. కాబట్టి విశ్వంలో నుంచి కాస్మిక్ ఎనర్జీ అంటే ప్రాణశక్తి మనలో ప్రవహిస్తుంది. ఈ ప్రాణశక్తి అంతా మనలో ప్రవహించినప్పుడు ప్రతి మనిషి శరీరంలో 72,000 నాడీ గ్రంథులు ఉంటాయి, ముఖ్యమైన నాళ్ళన్నీ. ఈ నాడీ గ్రంథుల్లో అనారోగ్యానికి కారకాలైనటువంటి బ్లాక్స్ ఉంటాయి. ఎప్పుడైతే ప్రాణశక్తి మనలో ప్రవహిస్తుందో ఈ నాడీ మండలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోయి మంచి ఆరోగ్యం మనకు వస్తుంది. అందుకని ధ్యానానికి పెద్దపీట వేసి ధ్యానము సర్వరోగ నివారణగా గుర్తించబడింది. అర్థమైందా? అందుకని ధ్యానానికి ఒకసారి మనం తప్పట్లు కొట్టాలి. రెండవది ఏమిటంటే ధ్యానం
సత్య జ్ఞాన ప్రసాదిని. ఏదైతే సత్యమో, ఏదైతే జ్ఞానానికి సంబంధించో అది మనకి దర్శిస్తుంది, అంటే మనం దాన్ని దర్శింపగలుగుతాం. అర్థమైందా? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడింది. అనంతమైనటువంటి జ్ఞానానికి, అనంతమైనటువంటి ఆత్మ పదార్థానికి అనుభూతి మనం చెందాలంటే శ్వాస మీద ధ్యాస తప్ప మరొకటి లేదు. అర్థమైందా? అందువల్ల ఇవన్నీ కూడా మనకు కావాలంటే మనం రోజు రెగ్యులర్గా అభ్యాసం చేయాలి. అర్థమైందా? ఇది చేసే పద్ధతి ఇప్పుడు తెలిసిందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి మీకేమన్నా? వెరీ కంఫర్టబుల్ సిట్టింగ్, హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించటం. అమ్మా, ఏదైనా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇది ధ్యానం చేసే సమయం కదా అని ఆలోచన కట్ చేసుకుని మళ్ళీ మనం శ్వాస మీదకి వస్తాం. ఇది చేయగా ఏమవుతుందంటే అభ్యాసం మొదట్లో కొద్దిగా ఆలోచనల వలన అంతరాయం కలిగినప్పటికీ కొద్ది రోజులు వెళ్ళేసరికి ఏమవుతుందంటే మెల్లమెల్లగా శ్వాస యొక్క స్పీడ్ తగ్గిపోయి భ్రూ మధ్యలో స్థితమైపోతుంది. అంటే ఎడాపెంగళ నాడులోంచి శ్వాస తీసుకుంటాం ఆగిపోయి అంతర్గతంగా వెనకాల ఉండే సుషుమ్న నాడి యాక్టివేట్ అయిపోతుంది. మనకి తెలియకుండా అన్నీ జరిగిపోతాయి, లోపల మన శూన్యం అయిపోతుంది. అది యోగ స్థితి. ఆ యోగ స్థితిలో ఉన్నప్పుడే మహానుభావులు ఇవాళ హిమాలయాల్లో 100 సంవత్సరాలు జీవించగలుగుతున్నారంటే వాళ్ళంతా యోగ స్థితి ప్రాప్తించింది కాబట్టి అన్ని 100 సంవత్సరాలు వాళ్ళు జీవించగలుగుతున్నారు. మనకి అర్థమైందా? ఇవన్నీ మనకి తెలియాలి పరిస్థితి అది. ఓకేనా? ఏంటి బాబు, గురువుగారు వచ్చారా?